పగలు పాఠాలు, రాత్రి డ్రగ్స్ తయారీ. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలనే మత్తుమందు తయారీ ఫ్యాక్టరీగా మార్చేశాడు ప్రబుద్ధుడు. హైదరాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో మేధా హై స్కూల్లో ఆల్ఫ్రోజోలం తయారీ దందా గుట్టు రట్టయింది. పక్కా సమాచారంతో నిఘా పెట్టిన ఈగల్ టీం ముఠాను అరెస్ట్ చేశారు. ఆల్ఫ్రోజోలం తయారు చేస్తున్న మేధా స్కూల్ కరెస్పాండెంట్ జయప్రకాష్ గౌడ్ను అదుపులోకి తీసుకున్నారు. 3.5 కిలోల డ్రగ్ ను విక్రయించడానికి తీసుకువెళ్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. అలాగే స్కూల్లో తనిఖీలు చేసి మరో 4.5 కిలోల ఆల్ఫ్రోజోలం మిషనరీని స్వాధీనం చేసుకున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి 11 గంటల వరకు సోదాలు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మేధా స్కూల్ కరెస్పాండెంట్ జయప్రకాష్ గౌడ్ తో పాటు అతనికి సహకరించిన మరో 2ని అరెస్ట్ చేశారు. జయప్రకాష్ గౌడ్ గత 6 నెలలుగా ఈ దందాను సాగిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. స్కూల్లో 2 పెద్ద గదుల్లో ఆల్ఫ్రోజోలం తయారు చేసి మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో కళ్ళు దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. తెలంగాణలోనే విక్రయించాడా లేక ఈ మత్తు దందా ఇతర రాష్ట్రాలకు కూడా పాకిందా అనే కోణంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎవరి దగ్గర నుంచి ఆల్ఫ్రోజోలం తయారీ నేర్చుకున్నాడు, అవసరమైన కెమికల్స్ ఎలా తెచ్చుకునేవాడు అనేది విచారిస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, పాఠశాల ఆవరణలో ఇట్లాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని పోలీసులు ఎట్లా ట్రేస్ చేశారు, ఎలా తెలిసింది ఈ విషయం? అన్నశ్రీ ఓల్డ్ బోయినపల్లి, సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో ఒక పాఠశాలలే కాకుండా చుట్టూ కూడా రెసిడెన్స్ ఉంటాయి. రెసిడెన్స్ ఉంటాయి, దాంతో పాటు కింద బ్యాంకు కూడా, బ్యాంక్ కార్యకలాపాలు కూడా కొనసాగుతున్నాయి. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు స్కూల్లో గాజులు ఆల్ఫాజోలం తయారు చేస్తూ విధంగా అడ్డంగా దొరికిపోయారు. ఈ స్కూల్ కరెస్పాండెంట్ సంబంధించిన జయప్రకాష్ గౌడ్, మల్లెల జయప్రకాష్ గౌడ్ ఈ డ్రగ్స్ తయారీకి ఒడిగట్టారు. ఆల్ఫాజోలం అనేది ఇది కళ్ళు ఉపయోగించేటువంటి ఒక కెమికల్. ఆయనది సొంత ఏరియా వచ్చేసి వనపర్తి జిల్లాకు సంబంధించిన వ్యక్తి కావడంతో ఇక్కడ తయారైనట్టు ఆయన యూనిట్ లో తయారైన ఆల్ఫాజోలం ని అటు వనపర్తి కావచ్చు, మహబూబ్ నగర్ ఆ ఏరియాలకు సరఫరా చేస్తున్నట్టు కూడా ఈగల్ టీం గుర్తించింది. పక్క సమాచారంతో ఈగల్ టీం దాడి చేయడంతో ఇతనితో పాటు జయప్రకాష్ గౌడ్ తో పాటు మరో 2ని కూడా అదుపులోకి తీసుకున్నారు, సహకరించారు. జయప్రకాష్ గారు చాలా తెలివిగా అందులో పనిచేసేట ఏ టీచర్ కావచ్చు, ఏ స్టూడెంట్ కావచ్చు అనుమానం రాకుండా ఉండే విధంగా బయట వ్యక్తులతోటి ఈ ఆల్ఫాజోలం తయారు చేసేట అంశంలో జాగ్రత్త తీసుకున్నారు. ఈ విధంగా 7 కేజీల ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకునే ఒక పోలీసులు 20 లక్షల నగదులు కూడా స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.